హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 12.1లోని ఫోర్త్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15 meters హైట్ ఆఫ్ పోల్ ఈజ్ 15√3 meters at 8 o'clock in the morning. Then what is the angle of the sun rays with the ground at that time? సో ఇక్కడ ఏంటంటే ఒక 15 meters హైట్ ఉన్న పోల్ యొక్క షాడో లెంత్ ఎంత అంటున్నారంటే, ఇప్పుడు ఈ యొక్క పోల్ యొక్క హైట్ 15 meters. ఇక్కడ షాడో పడింది ఒక రీజియన్లో. సో ఈ యొక్క లెంత్ ఎంత అంటున్నారంటే, ఈ హైట్ ఈ పోల్ నుంచి ఈ షాడో యొక్క లెంత్ ఎంత అంటున్నారంటే 15√3. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ద యాంగిల్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్ ఎట్ దట్ టైం. అంటే ఈ సన్ రేస్ యొక్క యాంగిల్ని మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ABC. ఓకే, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ హైట్ ఆఫ్ ఏ 15 meters హైట్ ఆఫ్ ఏ పోల్ ఈజ్ 15√3 meters. అంటే ఇక్కడ 15 meters హైట్ ఉన్న పోల్ యొక్క షాడో లెంత్ ఎంత అంటే 15√3. మనని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ద యాంగిల్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్ ఎట్ దట్ టైం. అంటే ఈ సన్ రేస్ యొక్క యాంగిల్ని మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో గివెన్ దట్ the height of the pole is 15 meters. సెకండ్ వన్, ఇంకొకటి ఏంటంటే లెంత్ ఆఫ్ ద షాడో ఈస్ shadow of the pole length of the shadow of the pole is 15√3. ఓకే, ఇప్పుడు మనని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో మనం ఇక్కడ ఏం యాంగిల్ తీసుకుందామంటే, ఇక్కడ టీటా ఉంది. టీటాకు ఆపోజిట్ ఏంటంటే ఏబి, వాటి లెంత్ ఎంత అంటే వాటి 15. అలాగే ఇక్కడ అడ్జసెంట్ 15√3. ఇప్పుడు మనకు హైపోటెన్యూస్ వాల్యూ లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకోబోతున్నానంటే టాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు మనని సన్ రేస్ యొక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి మనకు టీటా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం టాన్ టీటాని నేను తీసుకున్నా ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్లీ. ఎందుకంటే ఈ టీటాకు ఆపోజిట్ వాల్యూ ఉంది, అడ్జసెంట్ వాల్యూ, రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనము ఈ యాంగిల్ ఎంత అనేది మనం ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయడానికి టాన్ టీటా అనేది మనకు కరెక్ట్ అన్నట్టు ఇక్కడ. సో టాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే 15 బై అడ్జసెంట్ వాల్యూ 15√3. సో ఇక్కడ 15 క్యాన్సిల్. టాన్ టీటా ఈక్వల్ టు 1/√3. ఎప్పుడు వస్తుందంటే టాన్ టీటాలో 1/√3 tan 30. సో టాన్ టీటా ఈక్వల్ టు 1/√3. మనకు tan 30 వాల్యూ ఎంత అంటే 1/√3 కాబట్టి టాన్ టీటా ఈక్వల్ టు tan 30 degrees. సో ఇక్కడ tan రెండు క్యాన్సిల్ అయిపోతాయి. టీటా ఈక్వల్ టు 30 degrees. Therefore the angle of the sun rays with the
ground at that time is 30 degrees. సో ఇక్కడ టీటా ప్లస్ లో మనము 30 degrees ని రిప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.